ఈ రోజు కర్రీ వచ్చేసి సోరకాయ కర్రీ. అది కూడా పచ్చికారం వేసి ఎలా వండుకోవాలో ఏంటో అనేది చూసేద్దాం, వచ్చేసేయండి. చేసే వంటలు కొంచెం సింపుల్ గానే ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా ఉంటాయి. సోరకాయ పీల్ తీసేసాను కదా, సో ఆ పొట్టుతో కూడా కర్రీ వండుతారు, చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా పొట్టుతో కర్రీ వండారా? వండితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు, అలాగే సొరకాయతో సర్వపిండి కూడా పెట్టుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది సొరకాయ అయితే. నేనైతే ముందుగా కట్ చేసుకొని ముక్కలన్నీ మంచిగా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. పైన గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే పసుపు వేసేసుకొని ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని 5-10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇందులో కలుపుతుండాలి, లేదంటే అడుగంటి పోతుంది. సో ఒక 10 మినిట్స్ తర్వాత పచ్చికారం ముందుగానే నూరు పెట్టుకున్నాం కదా, అదే వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే సొరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. సో చపాతీలకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే. సరే కదా, చాలా సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మరో సింపుల్ వంటతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.